పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం యెషయా గ్రంథం 9వ అధ్యాయము. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామా? ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు. అమ్మ లాస్ట్ లైన్ చదువు మళ్ళీ. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. చదవబడి లేఖన భాగం కృపగల దేవుడు మనందరి వెనుకల్లో ఆశీర్వాదకరంగా పంచిచ్చునుగాక. ఆమేన్. ఏమండి, ఈ లేఖనాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే, మరొక్కసారి మీ బైబిల్ గ్రంథం చూడండి. ఇది మొదలుకొని, ఏది మొదలుకొని? ఇప్పుడు మీరు వింటున్న ఈ గడియ మొదలుకొని, ఇది మొదలుకొని మితి లేకుండా, అంటే పరిమితులు లేకుండా, హద్దులు లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు ఎవరు చేస్తారంట? కింద అంటున్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఎవరు నెరవేర్చబోతున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగా? ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చబోతున్నారు. ఆమేన్ చెప్పండి. ఇక్కడ దానిని అనే చోట, దానికి అనే చోట మనం ఏమని పెడదామంటే, నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి అనే మాట అనండి. ఓకే, అక్కడ ఆ మాట పెట్టుకొని మీరు మాట్లాడండి. ఇది మొదలుకొని మితి లేకుండా నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆమేన్. మరొక్కసారి చెప్దామా? ఇది చేయి పైకెత్తండి ఒక్కసారి. ఇది మొదలుకొని మితి లేకుండా నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. మనం పలికిన ఈ మాట మన మంచి దేవుడు మనందరి వినికిడిలో ఆయన నెరవేర్చునుగాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ మనతో ఇస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకేనండి. ఏమండి, మన దేవుడు ఆసక్తి కలిగి నెరవేరుస్తున్నాడంట. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ చూపించబోతున్నారు. ఎవరి మీద? మన మీద, మన కుటుంబ సభ్యులందరి మీద, అలాగే మన సంఘ సభ్యులందరి మీద ఆయన ఇంట్రెస్ట్ చూపించబోతున్నారు. ఇంట్రెస్ట్ చూపించాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన మితి లేకుండా, అంటే పరిమితులు లేకుండా వృద్ధి క్షేమం కలగజేయబోతున్నారు. ఏం కలగజేయబోతున్నారు? వృద్ధి క్షేమం కలగజేయబోతున్నారు. అంటే అభివృద్ధి కలగజేయబోతున్నారు, క్షేమం కలగజేయబోతున్నారు ఆయన. ఆమేన్ చెప్పండి. ఏమంటే అలా కలగచేయాలంటే మనం ఏం చేయాలి? కొద్ది నిమిషాలు దేవుని వాక్యపు వెలుగులో నుండి కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఒక్కసారి మనం పరిశీలిస్తే, మనము యోబు గ్రంథం ఒక్కసారి చూద్దాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చదువుదామా? నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. చూడండి నిశ్చయంగా అంటే ఖచ్చితంగా
ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పటి వరకు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. ఎంత అభివృద్ధి? మహాభివృద్ధి పొందుతావు. ఇప్పుడు మహాభివృద్ధి పొందాలంటే మనం ఏం చేయాలి? ఒక 4 సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటి మాట, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల. రెండవ మాట, సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల. మూడవ మాట, నీవు పవిత్రుడవైన ఎడల. నాలుగవ మాట, యథార్థవంతుడవైన ఎడల. ఖచ్చితంగా దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపుతాడు, నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. అప్పటి వరకు నీ స్థితి కొద్దిగా ఉన్నా మహాభివృద్ధిలోకి వెళ్ళిపోతావు నువ్వు. హల్లెలూయా. ఏమండి, ఈ 4 పనులు మనం చేయాలి. మొదటి పని, జాగ్రత్తగా దేవుని వెతకాలి. ఎలా వెతకాలి దేవుణ్ణి? ఏమండి, దేవుని సన్నిధిలో దేవుణ్ణి వెతకడం అంటే జాగ్రత్తగా భక్తి చేయటం. ఏమంటే సపోజ్ ఎర్ర బట్టలు వేసుకున్న వాళ్ళు, నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు మనకు కనిపిస్తారు. వాళ్ళ దీక్ష ఎన్ని రోజులు? 40 రోజులు. ఈ 40 రోజులు వాళ్ళ దీక్షలో జాగ్రత్తగా చేస్తారంటారా, ఎలా పడితే అలా చేస్తారంటారా? జాగ్రత్తగా. జాగ్రత్తగా అంటే ఎలాగా? వాళ్ళ నియమాలు చూడండి. వాళ్ళకు కొన్ని నియమాలు, నిబంధనలు. తెల్లవారుజామున లెగుస్తారు. లేచి వాళ్ళు చన్నీళ్లతో తలారా స్నానం చేస్తారు. ఆ స్నానం చేసి అప్పుడు వెళ్ళి వాళ్ళ పూజ చేస్తారు. అది కూడా ఎలాగా? మడి కట్టుకొని పూజ చేస్తారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు చేసే మరో పని ఏంటో చెప్పనా? ఆ 40 రోజులు ఒకే రంగు బట్టలు వేస్తారు. ఇక వేరే వెరైటీ బట్టలు వాళ్ళు వేరు. ఆ 40 రోజులు కటిక నేల మీద పడుకుంటారు. ఆ 40 రోజులు ఎంతో సున్నితంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారో చెప్పనా? కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోరు. ఆ 40 రోజులు రోజుకు ఒక్క పూటే తింటారు. ఏమండి, మిగతా పూటలు ఏదో టిఫిన్స్ లాంటివి తింటారు. భోజనం ఒక్క పూటే తింటారు. ఏమండి, ఆ సామాన్యమైన భోజనం, అది కూడా నాన్ వెజిటేరియన్ అట్లాంటివి తినరు వాళ్ళు ఈ 40 రోజులు. అంటే 40 రోజులు నిష్టగా చేస్తారంటారా నేను చెప్పిన నియమాలు? లేకపోతే ఎలా పడితే అలా చేస్తారా? ఈ 40 రోజులు చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు, సిగరెట్ ఉన్నవాళ్ళు సిగరెట్ తాగరు, మందు అలవాటు ఉన్నవాళ్ళు మందు తాగరు. ఈ 40 రోజులు ఎంత నియమంగా ఉంటారో వాళ్ళు. జాగ్రత్తగా వెతకడం అంటే అదండి. నేను అంటాను, మనం వాళ్ళని విమర్శిస్తాం, వాళ్ళను మనం విమర్శిస్తాం. అట్ ద సేమ్ టైం మన దేవుడు జీవం గల దేవుడు అని చెప్పుకుంటున్నాం, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు అని మనం చెప్పుకుంటున్నాం. మన దేవుణ్ణి ఆ విధంగా మనం జాగ్రత్తగా మనం వెతికితే మన 40 రోజులు భక్త, లైఫ్ టైం భక్త. అందుకే మనం ఎంత లైట్గా తీసుకుంటున్నాం భక్తిని. నేను అంటాను, భక్తిని కానీ మనం జాగ్రత్తగా చేయగలిగితే, జాగ్రత్త అంటే అదిగో వాళ్ళలాగా కొన్ని నియమాలు, నిబంధనలు వాళ్ళకున్నట్టు మనకున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నాయి నియమ నిబంధనలు. అవి చెప్పడానికే కదా ప్రతి ఆదివారం మనం ఎప్పుడు కూడుకున్నప్పుడల్లా నియమ నిబంధనలు పాటిస్తున్నాం. చూడండి, ఒక్కసారి మనం పరిశీలిస్తే నియమ నిబంధనలను మనం పాటిస్తూ, కొన్ని క్రమాలను మనం పాటిస్తూ జాగ్రత్తగా మనం దేవుణ్ణి వెతికితే వాళ్ళు ఏం పొందుతారో నాకు తెలియదు, వాళ్ళని నేను విమర్శించను. కానీ మనం మాత్రం మన దేవుడు శ్రద్ధ నిలుపుతాడు మన మీద, మన నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. అప్పటి వరకు మన స్థితి కొద్దిగా ఉన్న మహాభివృద్ధిలోకి వెళ్ళిపోతాం మనం. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అలా జాగ్రత్తగా వెతికిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఏమంటే దావీదు అనే భక్తుడు ఉన్నాడు. రోజుకి ఎన్నిసార్లు భక్తి చేసేవాడు? స్తుతి చేయటానికేమో 7 సార్లు మోకరించేవాడు. మీరు 119వ కీర్తన చూస్తే 164వ వచనంలో రాయబడి ఉంది, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎన్నిసార్లు అండి? రోజుకి 7 సార్లు మోకరించి దేవునికి. ప్రతిరోజునా? అప్పుడప్పుడునా? ప్రతిరోజు దినమునకు 7 మారులు నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ప్రార్థనలు ఎన్నిసార్లు చేస్తున్నాడు? 55వ కీర్తనలో 17వ వచనంలో మనం చూస్తాం, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున
అంటే రోజుకి 3 సార్లు మొర్ర పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడండి. ప్రతిరోజు రోజుకి 7 సార్లు స్తుతిస్తున్నాడు, ప్రతిరోజు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ప్రార్థన చేస్తూ ఆసక్తితో క్రమంగా గుడికి వెళుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నాడు. వాక్యం చదవటానికి ఎప్పుడు లెగుస్తున్నాడు? 119వ కీర్తనలో 148వ వచనంలో అంటాడు, నేను ఇంకా రాత్రి జాములో కాక మునిపే నీ వాక్యమును ధ్యానించడానికి నేను లేస్తున్నాను అంటాడండి. అంటే నేను ఇంకా తెల్లారక ముందే లేచిపోతున్నా. దేనికోసం? నీ వాక్యాన్ని ధ్యానించడానికి. వాక్యం ధ్యానిస్తున్నాడు తెల్లారక మునుపు. అంత మాత్రమే కాదు, స్తుతిస్తున్నాడు రోజుకి 7 సార్లు, ప్రార్థిస్తున్నాడు రోజుకు 3 సార్లు. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వెళుతున్నాడు. ఇది రోజు చేస్తున్నాడు అంటారా? అప్పుడప్పుడు చేస్తున్నాడా? రోజు చేస్తున్నాడు. ఇలా చేస్తున్న కారణాన దేవుడు శ్రద్ధ నిలిపాడు ఆ వ్యక్తి మీద. శ్రద్ధ నిలిపిన దేవుడు ఏం చేశాడో చెప్పనా? అప్పటి వరకు ఆయన స్థితి ఎక్కడుంది? గొర్రెల కాపరి. గొర్రెల కాపరిగా ఉన్న వాడిని తీసుకొని వచ్చి ఇశ్రాయేలీయుల పైన రాజుగా 12 గోత్రికల మీద, మొత్తం ఇజ్రాయెల్ దేశం అంతటి మీద ఆయన్ని అధికారిగా దేవుడు నియమించాడు, రాజుగా నియమించాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎంత తక్కువ స్థాయి గొర్రెల కాపరి ఇప్పుడు ఎంత ఎక్కువ స్థాయి, అంటే ఎంత హై లెవెల్లోకి తీసుకొచ్చాడు దేవుడు. ఎంత హై పొజిషన్లో తీసుకురావడానికి గల కారణం ఏంటి? దేవుడు ఆయన మీద శ్రద్ధ నిలిపాడు. దేవుడు శ్రద్ధ నిలపబట్టి ఆయన పొజిషన్ మారింది. ఈ రోజున దేవుని శ్రద్ధ మన మీద నిలిపితే మన స్థితిగతులు మారవా? ఈ సంవత్సరం మన స్థితిగతులు మారబోతున్నాయి. ఈ సంవత్సరం దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. ఆయన శ్రద్ధ నిలపబోతున్నాడు మన మీద. ఎవర్రా బాబు వీళ్ళు ఎంత శ్రద్ధగా భక్తి చేస్తున్నారని మన మీద శ్రద్ధ నిలపబోతున్నాడు. ఆయన శ్రద్ధ నిలిపాడో మన స్థితి అప్పటి వరకు కొద్దిగా ఉన్న మహాభివృద్ధిలోకి మనం వెళ్ళిపోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే బైబిల్ గ్రంథంలో మరొక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని మీద కూడా శ్రద్ధ నిలిపాడండి. ఆయన్ని కూడా దేవుడు అభివృద్ధి పొందించాడండి. ఎలాగో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ భక్తుడు ఎవరో కాదు, దానియేలు. ఈ దానియేలు అనే భక్తుడు, ఈయన కూడా రోజుకి 3 సార్లు స్తుతిస్తున్నాడు, రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడుందండి ఈ మాట? దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తామండి. ఏమండి, ఈ దానియేలు ఎలా చేస్తున్నాడంటే ప్రతిరోజు అనుదినము రోజుకి 3 మారు దేవుని సన్నిధిలో మోకరించి, ఇప్పుడు ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన స్తుతిస్తూ వస్తున్నాడు. రోజుకి ఎన్నిసార్లు? 3 సార్లు అండి. 3 సార్లు ప్రార్థన, 3 సార్లు స్తుతులు చెల్లిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవునిని ఎంతో నమ్మకంగా సేవిస్తున్నాడు. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా ఆ దేవుణ్ణి మాత్రం ఆయన చెయ్యి విడవటం లేదు. ఇంత శ్రద్ధగా భక్తి చేస్తున్న కారణాన దేవుడు ఏం చేశాడో చెప్పనా? ఆయన మీద శ్రద్ధ నిలిపాడు. నిలిపాడా శ్రద్ధ? ఆయన మీద శ్రద్ధ నిలిపాడు. ఆయనను దేవుడు వర్ధిల్ల చేశాడు. ఎలాగో చెప్పనా? ఆయన ఉన్నది సొంత దేశంలో కాదు, పరాయి దేశం, బబులోను దేశంలో బందీగా వెళ్ళిన వాడిని దేవుడు, ఆయన స్థితి ఏంటి? బందీగా, అంటే ఒక ఖైదీగా, ఒక జైల్లో ఉన్న ఒక జైలర్గా వెళ్ళాడండి. ఇప్పుడు వెళ్ళిన వాడు ఆయన అంచెంచెలుగా ఎలా అభివృద్ధి పొందాడో చెప్తాను. మొదట అధిపతి అయ్యాడు. ఎలాంటి అధిపతి అంటే మొత్తం 120 మంది అధిపతులు ఉంటే 120 మంది అధిపతుల్లో ఈయన ఒక అధిపతి అయ్యాడు. ఆ తర్వాత నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాడు. ఏ పొజిషన్ అంటే 3 ప్రధానులు. ఆ 3 ప్రధానుల్లో దానియేలు ఒకడు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్ళాడంటే 3 ప్రధానుల మీద చీఫ్ అండి. ఇక రాజు తర్వాత స్థానం ప్రధానమంత్రి స్థానం. ఆ స్థానానికి వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. దేవుడు శ్రద్ధ నిలిపితే ఒక దానియేలు విషయంలో అలా వర్ధిల్లిపోయాడండి. ఆమేన్ చెప్పండి. ఎక్కడ ఆయన వెళ్ళింది? ఒక ఖైదీగా వెళ్ళాడు ఆ దేశానికి. ఆ దేశంలోనే ఒక ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిపోయాడు. నీ స్థితి, నా స్థితి దేవుడు అలా మార్చలేడా? ఖచ్చితంగా మారుస్తాడు. ఈ సంవత్సరం దేవుడు ఆరంభించబోతున్నాడు. ఈ సంవత్సరంలోనే మీరు డిసెంబర్ నెలకు వచ్చేటప్పటికి మీరు ఒక అభివృద్ధిలోకి రాబోతున్నారు. హల్లెలూయా. డిసెంబర్ నెలకల్లా అభివృద్ధిలోకి మనందరం వచ్చుదముగాక. ఇంకా జనవరి నెలలో ఉన్నాం మనం. ఇంకా మన ముందు 11 నెలలు ఉంది. ఈ 11 నెలలలో అంతకంతకు 11 లెవెల్స్గా దేవుడు మనల్ని అభివృద్ధి పొందించబోతున్నాడు. ఆమేన్.
అయితే 11 నెలలు మనం చేయాల్సిన పనేంటి? నిష్టగా దేవుని భక్తి చేద్దాం, శ్రద్ధగా దేవుని భక్తి చేద్దాం. ఆమేన్ చెప్పండి. ఏమండి, మనల్ని కుట్ర చేసి మనల్ని లేకుండా చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా మనల్ని మాత్రం ఎవరు ఏమీ చేయలేకుండా కాపాడుతాడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఇందాక చెప్పిన దావీదు ఆయన లేకుండా చేయాలని దేశమంతా ఏకమైపోయారు. రాజు కూడా వాళ్ళతో కూడా ఏకమైపోయాడు. అందరూ ఒక్క దావీదును చంపాలనుకున్నారు. ఎవరి వల్ల అయిందా? రాజు వల్ల అవ్వలేదు, ఎవరి వల్ల కాలేదు. ఆయన అంతకంతకు వర్ధిల్లుతున్నాడు. ఏమన్నా ఒక మాట, దానియేలును చంపాలని రాజుతో పాటు అందరూ ఏకమయ్యారు. కానీ దానియేలును ఎవరైనా ఏమైనా చేయగలిగారా? ఏమీ చేయలేకపోయారు. వారి కుట్రలలో వాళ్ళే పోయారు, కానీ దానియేలును ఏమీ చేయలేకపోయారు. ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో భక్తి చేస్తున్నప్పుడు మనల్ని లేకుండా చేయాలని ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ఆ కుట్రల్లో వాళ్ళే పడిపోతారు, కానీ మనల్ని మాత్రం వర్ధిల్ల చేస్తూనే ఉంటాడు మన దేవుడు. హల్లెలూయా. మనం అంతకంతకు అభివృద్ధి అవుతాం. ఎందుకు చెప్పనా? ఆయన శ్రద్ధ నిలుపుతాడు మన మీద. ఎవరు? దేవుడు శ్రద్ధ నిలుపుతాడు, మనల్ని వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్. అయితే అలా చేయాలంటే మనం ఏం చేయాలి? శ్రద్ధగా జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలి. చెప్పండి, ఈ మాట చెప్పండి. మొదటి మాట, జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలి, జాగ్రత్తగా వెదకాలి. ఇలా చెప్పాలంటే ఇక చాలా సంగతులు చెప్పగలను. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి, శ్రద్ధగా దేవుని భక్తి చేసిన వ్యక్తి, ఒక గేటు వాచ్మ్యాన్గా పనిచేశాడు. ఆ కోటలో అడుగుపెట్టాడు గేటు వాచ్మ్యాన్గా. ఏమండి, గేటు వాచ్మ్యాన్గా అడుగుపెట్టిన అతగాడు అదే దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించేశాడు. ఇంతకు ఆయన పేరేంటి? మొర్దెకై. ఈయన లేకుండా చేయాలని అనుకున్నారు, కానీ వాళ్ళే లేకుండా పోయారు, కానీ ఈయన మాత్రం వర్ధిల్లుతూనే ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, నీకు నాకు దేవుడు తోడుండి ఈ సంవత్సరం అలా వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆయన వర్ధిల్ల చేయాలంటే మనం ఎలా భక్తి చేయాలి? ఇది ఫస్ట్ది మాత్రం మర్చిపోవద్దు, జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. ఈ మాట అనండి అందరూ, మళ్ళీ అనండి. ఎలా వెతకాలి? జాగ్రత్తగా దేవుణ్ణి వెతికితే ఆయన శ్రద్ధ నిలుపుతాడు మన మీద. ఆయన శ్రద్ధ నిలిపాడో వర్ధిల్లతామంతే. మనం ఎంత వర్ధిల్లతామనేది నేను చెప్పలేను. గొర్రెల కాపరిగా ఉన్నవాడు రాజు అవుతాడని ఊహించాడా? ఖైదీగా ఉన్నవాడు అదే దేశానికి ప్రధానమంత్రి అవుతాడని ఊహించాడా? గేటు వాచ్మ్యాన్ అదే దేశానికి ప్రధానమంత్రి అవుతాడని ఊహించాడా? ఊహించని రీతిలో మన దేవుడు మనల్ని అలా వర్ధిల్ల చేయబోతున్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. ఈ సంవత్సరం నుండి మన అభివృద్ధి ఆరంభమగునుగాక, అంతకంతకు మనం అభివృద్ధి అగుదుముగాక. అయితే మనం ఎలా భక్తి చేద్దాం? ఈ సంవత్సరం తీర్మానం చేసుకుందాం, ఈ నెలలోనే తీర్మానం చేసుకుందాం. ఎలాగా? జాగ్రత్తగా చేస్తానయ్యా, ప్రతిరోజు జాగ్రత్తగా మిమ్మల్ని స్తుతిస్తానయ్యా, ప్రతిరోజు జాగ్రత్తగా మీకు ప్రార్థన చేస్తానయ్యా, ప్రతిరోజు జాగ్రత్తగా మీ వాక్యాన్ని ధ్యానిస్తానయ్యా. అంత మాత్రమే కాదు, మేము వారానికి ఒక్కసారైనా శ్రద్ధగా వచ్చి ఆసక్తిగా మిమ్మల్ని సేవిస్తామయ్యా, నీ సన్నిధిలో గడుపుతామయ్యా. దయచేసి మమ్మల్ని వర్ధిల్ల చేయండి అయ్యా అందామంటారా? కనుక ఈ మాట మనం అందాం, చేయి పైకెత్తి అందాం. యేసయ్యా, ఈ నెల నుండి మేము జాగ్రత్తగా మిమ్మల్ని వెతుకుతామయ్యా, ప్రతిరోజు మిమ్మల్ని స్తుతిస్తామయ్యా, ప్రతిరోజు మీకు ప్రార్థిస్తామయ్యా, ప్రతిరోజు మీ వాక్యాన్ని ధ్యానిస్తామయ్యా, ఆదివారం మానకుండా దేవుని సన్నిధికి వస్తామయ్యా, శ్రద్ధగా మిమ్మల్ని సేవిస్తామయ్యా, నిష్టగా భక్తి చేస్తామయ్యా. మా మీద శ్రద్ధ నిలపండయ్యా, మమ్మల్ని వర్ధిల్ల చేయండి అయ్యా. మన ప్రార్థనలు విన్న దేవుడు నిశ్చయంగా మనందరి ప్రార్థనలకు ప్రతిఫలంగా మనల్ని వర్ధిల్ల చేయునుగాక, ఆయన శ్రద్ధ నిలుపునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.